హైదరాబాద్ లో మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ అక్రమ విక్రయాల గుట్టు రట్టు చేశారు రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్. ఫలక్నుమాలోని నవాబ్ సాహెబ్ కుంటలో సోదాలు జరిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ను సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో మహమ్మద్ జుబేర్, మహమ్మద్ సైఫ్ ఖాన్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న శుభం రాజ్పుత్ కోసం గాలిస్తున్నారు. వీరు ఆన్లైన్లో ఇంజెక్షన్స్ కొనుగోలు చేసి థర్డ్ పార్టీ కొరియర్ సర్వీసుల ద్వారా తెప్పించుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 30 ఇంజెక్షన్ల ప్యాక్ను 5,000 కొనుగోలు చేసి ఒక్కో ఇంజెక్షన్ను 1,000 రూపాయలకి విక్రయిస్తున్నట్టుగా తెలిపారు. నిందితుల నుంచి 110 మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు, 25 సిరంజిలు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. హైదరాబాద్ లో మెఫెంటర్మైన్ ఇంజక్షన్ల అక్రమ విక్రయాల గుట్టుగా రాజేంద్రనగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అయితే మూటగా కూడా చూసుకుంటే ఇందులో ఇంజక్షన్లు, సిరంజీలకు సంబంధించి కూడా అన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారంతో నవాబ్ సాహెబ్ గుంటలో వెళ్ళి అక్కడ తనిఖీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో చాలా వరకు భారీగా ఇంజక్షన్లు పట్టుబడినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అతని నుంచి వచ్చిన సమాచారం మేరకు మొత్తం 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో 2 కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో వీళ్ళు ఇంజక్షన్స్ కొనుగోలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇంజక్షన్స్ 30 ఏదైతే ప్యాక్ ఉంటుందో ఇంజక్షన్స్ సంబంధించి 5,000 రూపాయలు కొనుగోలు చేసి ఒక్కో ఇంజక్షన్ ని 1,000 రూపాయలకు కూడా అమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుష్మిత, ఈ డ్రగ్ దేనికి ఉద్దేశించింది? ప్రస్తుతం దీన్ని దేనికి దుర్వినియోగం చేస్తున్నారు? రిపోర్ట్ లో కూడా ఈ ఇంజక్షన్స్ ని వైద్యుల పరిరక్షణలోనే అది యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంజక్షన్స్ కూడా చూసుకుంటే ఎవరైతే జిమ్ కి వెళ్తూ ఉంటారో సిక్స్ ప్యాక్ బాడీ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే ఆపరేషన్ సమయంలో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుందో వీటిని ఉపయోగించి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఎందుకు కూడా ఈ సహాయపడతాయని కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఈ వైద్యుల పరిరక్షణలోనే వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు జిమ్ కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళ సిక్స్ ప్యాక్ బాడీ పెంచుకునేందుకు కూడా ఇంజక్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఒక డ్రగ్ లాగా కూడా ఈ ఇంజక్షన్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఇంజక్షన్స్ వాడవద్దని కూడా ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఎక్కడైతే ఇవి అమ్ముతూ ఉన్నారో పోలీసులు కూడా రైడ్స్ నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అక్కడ రైడ్స్ నిర్వహిస్తున్న సమయంలో 110 మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్స్ వైల్స్ ని, అలాగే 25 సిరంజీలని, 3 మొబైల్ ఫోన్స్ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఫలక్నామా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. హరి. Okay, thanks for the inputs.